యోసేపు ఎలాంటి నమస్కారం చేస్తుండమ్మా? సాష్టాంగ నమస్కారం చేశాడు కాబట్టి వృద్ధి దేవుడు కలుగజేశాడు, ఆశీర్వాదాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. ఈరోజు నీకు ఆశీర్వాదం లేదు, ఈరోజు మీ ఇంట్లో అభివృద్ధి లేదు, అయితే నీవు దేవుని సన్నిధిలో సాష్టాంగ నమస్కారం చేయి. దేవుడు నిన్ను అత్యధికంగా నీకు అయ్యే లాసెస్ అన్నీ కూడా ప్రాఫిట్గా మార్చేస్తాడు. హల్లెలూయా. నిన్ను అభివృద్ధి చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. అలాంటి దేవుని చేతిలో నీవు పడ్డావు కాబట్టి దేవుడు అనేక విధాలుగా అనేక రకాలుగా ఆయన భక్తులందరినీ దీవించినట్లుగా మనము వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డరా, నీవు ఈరోజు ఆశీర్వదింపబడాలి అని అంటే దేవుని యొక్క సన్నిధిలో మరి సాష్టాంగ నమస్కారము చేయాలని కోరుతూ ఉన్నాను.